ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏమిటంటే మనకి రీసెంట్గా కేంద్రం యొక్క బడ్జెట్ అయితే రిలీజ్ అయింది. సో ఆ బడ్జెట్లో ఏ వస్తువులపైన మనకి రేట్లు పెరుగుతాయి, ఏ వస్తువులపైన మనకి రేట్లు తగ్గుతాయి అని చెప్పేటటువంటి కొంత పూర్తి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో చాలా వరకు చాలామందికి తెలియదు బడ్జెట్లో ఏమేమి పెరుగుతాయి, ఏమేమి తగ్గుతాయి అని చెప్పేసి. సో ఆ డీటెయిల్స్ చెప్తున్నాను, చూడండి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అయితే మనకి జనవరి 28వ తారీఖున అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే మనకి గురువారము ఆర్థిక సర్వేను అయితే పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అయితే జరిగింది వాళ్ళు. ఓకేనా, ఈ సర్వే ద్వారా పలు కీలక విషయాలు వెల్లడించారు. దీంతో ఫిబ్రవరి 1వ తారీఖున రానున్నటువంటి కేంద్ర బడ్జెట్ ఎలా ఉంటుంది అనే దానిపై సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరిలో కూడా అంచనాలు అయితే అమాంతం పెరిగిపోయిండాయి. సో ఈసారి బడ్జెట్పై పలువురు ఆర్థిక నిపుణులు ఏం చెప్తున్నారు అనేటటువంటి డీటెయిల్స్ కనుక మనం చూస్తే, ట్యాక్సులు ఉన్నాయి కదా, ట్యాక్సులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్నటువంటి క్రమంలో 2026-27లో కేంద్ర బడ్జెట్ ఒక కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నటువంటి క్రమంలో బడ్జెట్ ఏదైతే ఉందో దీంట్లో పలు ట్యాక్సులకి మినహాయింపు ఇచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. యూనియన్ బడ్జెట్ అంటే కేంద్ర బడ్జెట్. ఓకేనా, యూనియన్ బడ్జెట్ అనగానే అందరిలో ఒక ప్రశ్న మొదలవుతుంది. ఏ వస్తువులు ధరలు పెరుగుతాయి, ఏ వస్తువులు ధరలు తగ్గుతాయి అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకంటే సెంట్రలైజ్డ్ బడ్జెట్ ఇది కాబట్టి. ఓకేనా, అంటే పన్నులు మినహాయించుకొని జిఎస్టీలు వాటి రేట్లలో ఎటువంటి సవరణలు ఉంటాయి, ఎటువంటి వస్తువుల ధరల్లో ఏమేమి మార్పులు జరుగుతాయి అని చెప్పేసి చూద్దాం. ఓకేనా, 2026-27 సంవత్సరంలో బడ్జెట్ ధరలు ఎలా ఉంటాయంటే ఇప్పటికే ఈ విషయం పైన మనకి ఆల్రెడీ ఒక అంచనాకైతే వచ్చేసింటారు కేంద్రం వాళ్ళు. సో ఇన్కమ్ ట్యాక్స్ శాఖలు ఏవైతే ఉన్నాయో, గృహ రుణాలు కావచ్చు, ఈఎంఐలు కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, పెట్రోల్ డీజిల్ ధరలను ప్రభావితం చేసేలా కొన్ని నిర్ణయాలు అయితే ఉండవచ్చు ఈ బడ్జెట్లో అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏ వస్తువులపైన ధరలు తగ్గుతాయి అని చెప్పేసి ఆ వస్తువులు కనుక మనం చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు, అంటే జీతం తీసుకునే వారికి ఎక్కువ సొమ్ము చేతికి వచ్చే విధంగా చూస్తారు. ట్యాక్స్ అనేది కట్ చేయకుండా చేస్తారు శాలరీ వచ్చే వాళ్ళకి. ఓకేనా, తర్వాత హోమ్ లోన్స్ ఉండే వాళ్ళకి కూడా ట్యాక్స్ తక్కువ చేస్తారు. ఈఎంఐలు కట్టేవాళ్ళు ఎవరైతే ఈఎంఐలు కడతారో వాళ్ళకు కూడా వడ్డీ రేట్లు అయితే తగ్గిస్తారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటికి సబ్సిడీ కూడా పెంచుతారు ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకునేదానికి. ఓకేనా, ఫోన్లు, ల్యాప్టాప్లు వీటిపైన కొంచెం తగ్గిస్తారు. ఓకేనా, తర్వాత వేటి రేట్లు ఎక్కువ రేట్లు పెరిగేటటువంటి అవకాశం ఏ వస్తువులకు ఉంది అంటే ఇంధనాలు, పెట్రోలు, డీజిలు వీటికి ఎక్కువ పెరుగుతాయి రేట్లు. ఓకేనా, కార్లు ఇవన్నీ కూడా కన్జ్యూమర్స్ ప్రోడక్ట్స్ వీటన్నిటిపైన కూడా రేట్లు ఎక్కువ పెరుగుతాయి. ఇంకా ఆదాయపు పన్నులో రిలీఫ్ ఉంటుంది. ఆదాయపు పన్ను అంటే మనం సంపాదించేటటువంటి పన్ను, దాంట్లో మనకి కొంచెం రిలీఫ్ ఇస్తారు. అది దగ్గరగా ఒక ఉమ్మడి కుటుంబాలు అయితే 25 లక్షల వరకు, మామూలు ఒకే కుటుంబం ఉంటే ఒక 13 నుంచి 15 లక్షల వరకు కూడా నో ట్యాక్స్ అనేసి ఇస్తారు. ఇంతకు ముందు అయితే ఇది మనకి 12.5 లక్షల వరకు మాత్రమే ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ 13 నుంచి 15కు పెంచాలి అని అనుకుంటున్నారంట. సో చూద్దాము బడ్జెట్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయని చెప్పేసి. ఓకేనా, వీడియో నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చింటే ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. హైప్ ఆప్షన్ ఎవరికైనా ఉంటే హైప్ కొట్టండి. ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను. సో ప్రతిరోజు డైలీ లేటెస్ట్గా నా వీడియోస్ మీకు అప్డేట్ రూపంలో రావాలనుకుంటే మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీ అందరి సపోర్ట్కు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.